అందరికీ నమస్కారం. ఈరోజు మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ఏప్రిల్ 12వ తేదీన శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. అయితే వృశ్చిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రాశి వారికి రేపటి రోజున మంచిగా ఒక పెద్ద శుభవార్త అయితే వీరిని చాలా ఆనందింపజేయబోతుందనే చెప్పుకోవాలి. ఆ శుభవార్త కూడా చాలా రోజుల నుండి వీరు వెయిట్ చేస్తూ వినాలనుకున్నటువంటి శుభవార్త. మరి అదేంటో తెలుసుకునే ముందుగాండి, చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒకసారి ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సమస్య ఉన్నా కానీ 100% శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని మనకు పూజల రూపంగా కానీ పరిహార మార్గంగా కానీ తెలియపరుస్తారు గురుగారి ఫోన్ నెంబర్ 9381918252. ఇక ఇప్పుడు వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీకు అంతుపట్టనటువంటి ఒక పెద్ద శుభవార్త, చాలా రోజుల నుండి మీరు వినాలి అని చెప్పి తహతహలాడుతూ ఉన్నటువంటి ఒక మంచి శుభవార్త అయితే రేపటి రోజున మీరు వినబోతున్నారనే చెప్పుకోవాలి. అలాగే తప్పనిసరిగా మీకు అంటే ఆ శుభవార్త ఏ విధంగా అయితే అంటే మీరు కళ్ళు కన్న విధంగా, అంటే ఇన్ని రోజుల నుండి కూడా వేచి చూసి కళ్ళు కాయలు కాసే విధంగా అయ్యో ఇక అవ్వదేమో అని చెప్పి డిసప్పాయింట్ అవుతూ వస్తున్నటువంటి ఒక విషయంలో రేపటి రోజున మీరు ఆ శుభవార్త వినడం వలన ఒక్కసారి మీరైతే ఆనందంతో గంతులు వేస్తారనే చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ శుభవార్త ఎవరి ద్వారా మీరు వింటారు, అలాగే విన్న తర్వాత మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేటటువంటి అంశాల గురించి కూడా తెలుసుకుందామండి. అంటే ఆ శుభవార్త అనేది మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యుల మధ్య, అంటే మీరు చాలా రోజుల నుండి మాట్లాడుకోవాల్సినటువంటి ఒక మంచి శుభకార్యం గురించి కావచ్చు, లేదంటే ఏదైనా కానీ సంతానం గురించి చాలా రోజుల నుండి మీరు మంచి శుభవార్త వినాలని చెప్పి మీ యొక్క భాగస్వామి నుండి మీరు ఏ శుభవార్త అయితే వినాలని చెప్పి ఎదురు చూస్తున్నారో ఆ శుభవార్త అవ్వచ్చు. ఈ విధంగా మీరు చాలా రోజుల నుండి అంటే నిరుత్సాహపడుతూ వస్తున్నటువంటి ఒక మంచి విషయంలోకి అయితే మీరు అడుగు పెట్టబోతున్నారనే చెప్పుకోవాలి. మరి ఇంతకీ ఆ శుభవార్త వలన రేపటి రోజున మీరు చాలా అంటే చాలా ఎక్కువగా టైం కూడా స్పెండ్ చేస్తారంటే ఆ శుభవార్త మీ చెవిన పడిన వెంటనే మీరు ఇక ఆనందంతో కుటుంబ సభ్యులతో కాసేపు మాట్లాడదాము, లేదంటే సన్నిహితులతో కానీ శ్రేయభిలాషితో అక్కడ కాసేపు కూర్చొని చర్చించవచ్చు. వాళ్ళతో కాసేపు సరదాగా ఈ విషయం గురించి చెప్పడం వల్ల మీ మానసిక ఒత్తిడి అంతా కూడా దూరం అయిపోయి మీ మనసు అనేది కొంచెం ప్రశాంతంగా ఉంటుందన్నమాట. అలాగే ఇంట్లో పండుగ వాతావరణం మీ యొక్క టెన్షన్ నుండి మిమ్మల్ని తప్పించేలా ఉంటుంది ఆ శుభవార్త. ఇక మీరు కూడా రేపటి రోజున కొన్ని శుభకార్యాల్లో కూడా పాల్గొంటారండి. అలాగే మీ ప్రేమ సంబంధి జీవితంలో కలిపి చాలా రోజుల నుండి ఎవరైతే కలపాలని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి స్నేహితులు కానీ శ్రేయభిలాషులు కానీ కుటుంబ సభ్యులు కానీ చక్కగా మీ యొక్క ప్రేమ జంటనైతే కలుపుతారని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే వైవాహిక జీవితం గతంలో ఎన్నడూ కూడా లేనంత అద్భుతంగా రేపటి రోజున నడుస్తుంది. ఇక ఈ రోజున మీ యొక్క ప్రియమైన వారిని కలవకుండా ఉండడం కొంచెం మంచిది. ఎందుకంటే మీ ఇద్దరి మధ్య కొంచెం కలహాలు అనేవి ఏర్పడతాయన్నమాట. అంటే చిన్న విషయాలకు ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులు కోప్పట్టడం కానీ, లేదంటే వాళ్ళ నుండి మీకు ఏదైనా కానీ కొంచెం నిరుత్సాహపడే విధంగా కొంచెం వాళ్ళు ఏదైనా మాట్లాడటం వల్ల మీ మనసు నొచ్చుకోవడం కానీ ఇలాంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి కొంచెం మీకు బాగా దగ్గరైనటువంటి మనిషి, అది ఎవరైనా కానీ బంధం కానీ లేదంటే స్నేహం కానీ ఇలా ఏదైనా కానీ అద్భుతమైనటువంటి దగ్గరైనటువంటి మనిషి అయినా, ఎక్కువగా మీరు ప్రేమ చూపించేటటువంటి మనిషి అయినా కానీ వారితో కొంచెం మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్త వహించి మాట్లాడండి. ఎందుకంటే అనవసరమైనటువంటి విషయాల యందు రేపటి రోజున మీకు గొడవలు పడేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక రేపటి రోజున మీకు ప్రయాణాలు కూడా చక్కగా అనుకూలంగా ఉంటాయి. అలాగే దైవ దర్శనాలు చేస్తారు. అలాగే రేపటి రోజున సంతోషంగా ఉల్లాసంగా కూడా ఉంటారండి. సానుకూలమైనటువంటి మానసిక దృక్పథంతో ఉంటారు. అలాగే మీకు చాలా శుభప్రదమైనటువంటి రోజును కూడా చెప్పుకోవచ్చు. అలాగే మీరు అదృష్టాన్ని కూడా రేపటి రోజున పొందబోతున్నారని చెప్పుకోవడంలో ఎటువంటి సంకోచం లేదంటే ఆ అదృష్టం అనేది ధన రూపేణా లేదంటే వస్తు రూపేణా చాలా రోజుల నుండి మీరు ధన సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అప్పులు తీరక లేదంటే ఖర్చులు అధికంగా అయిపోయి మీ మానసిక ఒత్తిడి అనేది ఒక రేంజ్లో పెరిగిపోయి ఏం చేయాలో అర్థం కానటువంటి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో మీరు మిగిలి ఉన్నప్పుడు ఇటువంటి సందర్భాల్లో మాకు డబ్బుంటే బాగుండు, మేము కూడా మా అవసరాలకు సరిపడా ఏదో ఒకటి అంటే వస్తువు తీసుకుంటాము, లేదంటే మాకున్న అప్పులు తీర్చుకుంటాము, లేదంటే మా కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఏదైనా చిన్నపాటి సమస్యలకు వారికి కావాల్సినటువంటి సామాగ్రి ఏర్పరచడంలో మేము చాలా విఫలమవుతున్నామని చెప్పి బాధపడుతూ ఉన్న వారికి రేపటి రోజున మీ అదృష్టాన్ని మీరు చాలా ఆనందంగా పంచుకోబోతున్నారని చెప్పుకోవాలి. మరి ఆ అదృష్టం ఒక్కరోజుకి మేమేమైనా అంటే
కోటీశ్వరులం అయిపోతామా, లక్షాధికారులం అయిపోతామా మేడం అని చెప్పి మీకైతే డౌట్ రావచ్చండి. అలా ఎవరు కూడా కారండి. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అంటే మన యొక్క జాతక ఫలితాలను ఆధారం చేసుకొని గ్రహాల యొక్క పరిస్థితుల యొక్క ప్రభావంతో ఒక్కొక్క రోజున ఏంటంటే ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క దానికి సంబంధించినటువంటి విషయాల్లో కొంచెం అదృష్టమైనటువంటి స్వభావాలు ఉంటాయన్నమాట. ఆ అదృష్టం అనేది కూడా అంటే ఏంటంటే ధన రూపేణా, లేదంటే ఏదన్నా ఇంకా మీ కెరీర్కి సంబంధించినటువంటి ఏదైనా మంచి శుభవార్త రేపటి రోజున మీరు వినడం కానీ ఇలాంటివి జరుగుతాయన్నమాట. కాబట్టి మీరు వేసుకున్నటువంటి ప్రణాళికలన్నీ కూడా రేపటి రోజున మీకు ఒక మంచి భవిష్యత్తుకు ఆధారంగా మారబోతున్నాయండి. ముందు రోజుల్లో మీకు ఆ యొక్క ప్రణాళిక అనేది మంచి విజయవంతంగా మీకైతే దారి తీసేలాగా ఉంటుంది. ఇక అలాగే ఈ యొక్క రాశి వారికి అంటే ఎవరినైనా కానీ చాలా ఈజీగా నమ్ముతారు. ఆ నమ్మిన వ్యక్తులు ఏంటంటే వీరిని వెంటనే అంటే మోసం చేసేటటువంటి విధంగా కొంతమంది ఈ రోజులో ప్రవర్తిస్తున్నారు. కాబట్టి అటువంటి వారి దగ్గర కొంచెం జాగ్రత్తనైతే తప్పనిసరిగా తీసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనము బోల్తా పడుతూ ఉంటాం. అలాగా జనాలు మనల్ని నమ్మిస్తారనమాట. కాబట్టి కొన్ని సందర్భాల్లో కొంచెం జాగ్రత్త వహించడం చాలా మంచిది. అలాగే కొంచెం మొండి స్వభావం కూడా కలిగి ఉండండి. ఎందుకంటే అటువంటి వారి పట్ల మన యొక్క స్వభావం అనేది కొంచెం మృదువుగా ఉంది అనుకోండి, వాళ్ళు చాలా అంటే చాలా అంటే మన దగ్గర ఎన్ని డ్యాన్సులు వేయాలో అన్ని వేస్తారు, వేపిస్తారు కూడా. కాబట్టి అలాంటి వారి దగ్గర కొంచెం ఒక్కొక్కసారి మొండిగా బిహేవ్ చేయడమే మంచిదని చెప్పుకోవాలి. ఈ కారణంగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా దానికి అవతల వారు ఏంటంటే అయ్యో రెండోసారి వీరి జోడికి రాకూడదు, అసలు వీరికి సంబంధించినటువంటి విషయాల గురించి కానీ వీళ్ళ ఫ్యామిలీ మ్యాటర్స్ కానీ మనకు అనవసరం అనే విధంగా ఎదుటి వ్యక్తి అనిపించాలి. మరి ఇదండి సానుకూలంగా కొన్ని, మిశ్రమంగా, అలాగే కొన్ని అనుకూలంగా, అలాగే కొన్ని ప్రతికూలతలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. మిగతాదంతా కూడా ఓవరాల్గా ఉందండి. మరి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.